మన హక్కును మనమే వదులుకుంటే ఎలా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో జూబ్లీ హిల్స్లో మరి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అన్నటువంటి అంచనాలు చర్చలైతే నడుస్తున్నాయి. ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి లాభం అన్నటువంటి విధంగా కూడా పార్టీలు వాళ్ళ వార్ రూమ్స్లో రకరకాల డిస్కషన్స్ కూడా చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించి మాట్లాడుకునేటట్టయితే నిన్న సాయంత్రమే 6:45 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ గుర్తుంది కదా. సో దానితో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ఉన్నటువంటి క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినటువంటి క్రమం అయితే అన్ని పోలింగ్ స్టేషన్లో ఉంది. అదేవిధంగా పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలింగ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో సీసీ కెమెరాలు కావచ్చు, మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, ఎక్కడికక్కడికి నిఘా పెట్టడం, అదేవిధంగా డ్రోన్స్తో పర్యవేక్షిస్తున్నారు. ఆల్మోస్ట్ 139 డ్రోన్స్ వినియోగిస్తున్నారు అనుకుంటా. సో భద్రత పరంగా కావచ్చు, అదేవిధంగా ఎన్నికకు సంబంధించి కావచ్చు, బూత్లో పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓటర్ను అసిస్ట్ చేసేటువంటి సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ కూడా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా ఓటర్ అసిస్టెంట్ బూత్స్ అనేవి ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అదేవిధంగా అండ్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. సో మొబైల్ ఇంటి దగ్గర పెట్టెళ్ళాలి అంటే మళ్ళీ అట్టుండటే వర్క్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అలా పెట్టి వెళ్ళలేరు. సో అటువంటి వాళ్ళ కోసం కూడా మొబైల్ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మొబైల్ చెకింగ్ పాయింట్స్లో కనుక మీ మొబైల్స్ ఇచ్చి ఆ తర్వాత ఓటేసి మళ్ళీ వెళ్ళొచ్చు. అందరికీ